ప్రకాష్ రెడ్డి మామూలు దోపు తూపు అంటారు. ఇక్కడ ఉన్న మేము పార్టీకి ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి సార్ కావచ్చు, విధేయులుగా సైనికులుగా మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీకి అండగా ఉంటూ వచ్చినాము. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిన్నలేమన్నా ఒక సర్పంచుల సంఘ సన్మానం కార్యక్రమం పెట్టి వాళ్ళు ఏదన్నా మేలు లేకపోతే ఏం పని చేసినాం, మనం డెవలప్ చేసినాం, పల్లెల్లో పార్టీకి ఏమన్నా మేలే వచ్చింది అది మాట్లాడుకోకుండా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న మీద అది కానీ ఎందుకు మాట్లాడాడంటే, మా ఇంటికి వ్యక్తిగతంగా భోజనానికి వచ్చిందానికి మాకు బంధువులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ సంబంధించిన జేసీ కుటుంబము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడే తల్లిని విజయమ్మని మాట్లాడి ఇంటికి పోయి వాళ్ళ అన్నబిడ్డ పెళ్లికి పిలుస్తాడు, కాళ్ళు మొక్కాడు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా ఇక్కడే ఉంటూ దుర్మార్గ మాటలు చెప్పి మాయమాటలు చెప్తే జగన్మోహన్ సార్ గారు ఏదో మిస్గైడెన్స్ జరిగిందో ఇంకోటి జరిగిందో, మేమైతే పార్టీని వదిలిపెట్టాం, పార్టీ అంటే ఉంటాం మేము. ఆయన మాత్రం తెలుగుదేశం వాళ్ళతో లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని ఈ రోజుకి వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఎంతో మంది కార్యకర్తలు బిల్లులు కాలే. వాళ్ళ కుటుంబం సభ్యుడు వాళ్ళ బినామీ ఒక రమణాటి అని ఉంటాడు, వాళ్ళు బిల్లులు చేపించుకొని వాళ్ళు లోపాయకరం ఒప్పందాలు ఒప్పుకొని మమ్మల్ని బి టీం అనేది ఏ టీం అనేది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే కార్యకర్తలను మోసం చేసే కుటుంబం అనేది మొత్తం జిల్లాకు తెలుసు, నియోజకవర్గమే కాదు, కార్యకర్తలు ఎవరినడిగినా చెప్తారు. వందలాది మంది కార్యకర్తలు సర్వే నెంబర్లలో అమ్ముకొని కష్టపడి ఎమ్మెల్యే చేస్తే ఆయనేమో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని వందలాది కోట్లు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి భూములు ఆస్తులు. నేను ఏమన్నంటే నాకేం లేదు, నా ఇల్లు లేదంటాడు. ఒక హైదరాబాద్ లో ఒకరు, బెంగళూరులో విలాసవంతమైన విల్లాల్లో జరుపుతున్నారు. వాళ్ళ ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఆక్సిజన్ తయారైతుంది టాప్ 10 హైదరాబాద్ సిటీలో. లోదా ఎలీజీ అనే ఇంట్లో ఉంటాడు ఆయన ఫ్యామిలీ. మామూలు జబర్దస్తిలో యాక్టింగ్ చేస్తారు చూడు, అదే అయింది. కార్యకర్తలతో డబ్బులు ఇప్పించుకొని ఎన్నిక అడిగితే నిందలేస్తాడు ఆయన. ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళతో టైప్ లో ఉన్నారంటారు డబ్బులు అడిగితే ఎన్నికి. ఎక్కడన్నా ఈ రాజకీయ నాయకుల లక్ష్యాలు ఎక్కడ ఉన్నాయా? రాష్ట్రంగా దేశంలో ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరైనా రాజకీయ నాయకుడు మేలు చేయలేకుండా కీడు చేయడు. కార్యకర్తలు జగన్మోహన్ అభిమానించే వాళ్ళందరూ రోడ్డున సరిపోతూ వందలాది మంది కార్యకర్తలను ఆ పేర్లు కానీ త్వరలో చెప్తాం. మేము పార్టీకి అండగా ఉన్నాం. మా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రోడ్డును వండారు. నువ్వేం చేసినావో చెప్పు. నీ ఊర్లో ఒక రాజశేఖర రెడ్డి సార్ అని నా గుండెల్లో ఉన్నాడంటే ఒక వాటర్ ప్లాంట్ పెట్టినావా నువ్వు? రాజశేఖర రెడ్డి సార్ బొమ్మ పెట్టి ఫోటో పెట్టి మూడు సార్లు ఆడమనిషి మీద ఓడిపోయి 4వ సారి నువ్వు నిజంగా టికెట్ అడగకూడదాయా ప్రకాష్ రెడ్డి? నువ్వు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నీకు అభిమానం ఉంటే నువ్వు టికెట్ అడగకూడదు. 3 సార్లు ఓడిపోయినావు ఆడమనిషి మీద, బయట వాళ్ళ సుంతమ్మ మీద. పార్టీకి పని చేపించుకొని మమ్మల్ని రోడ్డును వేసి నువ్వు ఏం పని చేస్తున్నావు అని చెప్పు. కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జనాలకు ఏం పని చేసినావు చెప్పు. మా వ్యక్తిగతంగా మాకు ఎవరెవరు ఉండాలని చెప్పి పోయింటాం లీడర్ల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము నీ మాదిరి తెలుగుదేశం పార్టీ జేసీ ఫ్యామిలీ దగ్గర కాలు మొక్కి నీ అన్నపల్లి పత్రిక ఇచ్చి కాలు మొక్కలే మేము ఏడా. మేము ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తిగతమైన ఫంక్షన్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తాం. నువ్వు నీ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెయ్యాటి వచ్చింది. నువ్వు నీకు ఇంకో తెలంగాణ ఇస్తాను. మేము పెద్ద కుటుంబాలు కాదు, మా వంశం మధ్యరెడ్డి మావి 1000 ఎకరాలు ఉంది, అవన్నీ చెప్పాము మేము భూమిలో. ఎవరో ఎప్పుడో మా తాతలు 1000 ఎకరాలు ఉన్నాయి. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 32 ఎకరాలు ఇది. నీకు భూమి కాస్ట్ కానీ 15,000. వాళ్ళకి పర్సన్ పల్లి కట్టకని పల్లి వెళ్ళిపోతే 100 కోట్ల ఆస్తులు వాళ్ళు మాట్లాడలేట సొంత ఆస్తులు. నువ్వు కార్యకర్తలతో డబ్బులు ఇప్పించుకొని ఎన్నిక అడిగితే నిందలేస్తావు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టైప్లో ఉన్నారని. మరి మీరు ఎవరితో టైప్ ఉన్నారు? ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు బిల్లులు అవుతాయి, ఎట్లయితే మరి ఈ కూటమిలో ఎవరికైనా అవుతున్నాయి రాష్ట్రంలో? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నీవు నిజంగా ఇంకోటి కొత్త పాలసీ వచ్చింది ఈ మధ్య, ఏదో బైబర్గేషన్ అవుతాయంటే కొంతమంది బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులకు రాష్ట్ర నియోజకవర్గ లీడర్లకు ఒకటే తెలియజేస్తాడా, అమలు రియల్ ఎస్టేట్ చేస్తే మీడియా ఓనర్ తెలియకుండా టోకన్ ఇప్పించుకుంటాడు. జగన్ సార్కి తెలియకోకుండా టోకన్లు పని మీద ఉన్నారంటే మీకు టికెట్లు ఇప్పిస్తాము అని.
ఇంటిమధ్య రమేష్ అనే వ్యక్తి నీ ఫోటో పెద్ద పెట్టాలని ఫ్లెక్స్ అయిపోతే ఒక సిఐ చెప్పి కేసు పెట్టిస్తావు. ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినాడు. రాజారాం అనే వ్యక్తిని ఎంత లేకపోతే ప్రతిపక్షంలో ఉండవు, నువ్వు బండికి ముందుకు తిరగలదు. కనగానపల్లి రామగిరికి వెళ్ళిపోతే నీ పైన దాడి చేస్తారని. పరసన్నపల్లి మహాందేటి వలన ప్రసాద్ రెడ్డిని హత్య చేస్తే ఆయన వచ్చే వరకు నువ్వు బయటకు పోవు. ఆయనకు 2 పనులు ఉన్నాయి. ఆయన డీల్ వేసుకొని వచ్చే వరకు ఆ ప్రసాద్ రెడ్డి హత్య కేసు అడ్డం పెట్టుకొని నువ్వు చవరాస్యం చేసి ఓట్లు వేపించుకోలేదు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినారు నీకు? ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నియోజకవర్గం కానీ ఏరే కాన్స్టిట్యూన్సీలు కానీ నీకు డబ్బులు ఇచ్చినారు. నువ్వు పార్టీకి కమిట్మెంట్ తో ఉన్న ఎవరు కమిట్మెంట్ తో వాళ్ళు మోసం చేస్తావు. నువ్వు వైఎస్ జగన్మోహన్ సార్ నీ బుద్ధం మీద చేస్తాడని చెప్తావు. నిన్ను నన్ను అభిమానించే వాళ్ళు మోసం చేయి ప్రకాష్ రెడ్డి అని ఏమని చెప్పినాడా? నిన్ను నా కుటుంబం మీద అభిమానం ఉండే వాళ్ళు మోసం చేయడం రోడ్డునే అని చెప్పినాడు. నీకు పార్టీ ఏమన్నా మీ ఇంట్లో పుట్టిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సైనికులు మాత్రం పనిచేసినాం. నా స్థాయి పెద్ద స్థాయి కాదు, దాదాపు పేపర్ యాడ్లు ఇచ్చుకుంటారు. నాకు చేతనైంది సాయం చేసుకుంటే ఊర్లో నువ్వు ఎవరికన్నా మేలు చేసినావు అని చెప్పి ఒక కార్యకర్త వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నాం అనుకుల్లో ఒక ఊర్లో 2-3 వర్గాలు పెడతావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకి ఒకరు తెలియకుండా ఒక డబ్బులు ఇప్పించుకుంటారు. మీరు రాండి కాంతాగుల్లో ప్రయాణం చేస్తారు. మీరు ఎవరెవరితో మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో లోపాయక్రమ పనులు ఉన్నాయి, త్వరలో లిస్టు చెప్తాం. మీ చిన్న కొండారెడ్డి అనే పెద్ద ఆయన హత్య కేసులో ముద్దాయితో డబ్బులు డీల్ మాట్లాడే రికార్డు ఉంది, త్వరలో బయటికి పెడతాం. అది మీరు మిసాలు నిప్పేది మంత్రి పదవి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ సార్ మాట్లాడలేదా? మీరు అది కానీ రికార్డు ఉన్నాయి. కార్యకర్తలు నువ్వు 5 ఏళ్ల గవర్నమెంట్ లో ఒక నోవో హోటల్లో ఎంజాయ్ చేసి ఫ్లైట్ లో తిరిగిన తప్ప ఒక కార్యకర్తకు మేలు చేసినావా? ఒక కార్యకర్త మంచి పెద్ద రెడ్లు కనుమక్కుల వాళ్ళు ఎక్కడ వేరే, మద్దెల చెరువు వాళ్ళు ఎక్కడ వేరే, బుక్సర్ వాళ్ళు ఎక్కడ వేరేయా? ఎక్కడ వేరే? నువ్వు ఊరు ఇచ్చిపెట్టిపోతే గవర్నమెంట్ పోతేనే అధికార ప్రతినిధి ఇష్టానికి మాజీ ఎంపీ ఎమ్మెల్యేతో తిరిగినాం మేము. అంటే ఏం పార్టీ నీదొకందే పార్టీ, నువ్వు ఉంటే పార్టీ లేకపోతే లేదా? నీ నియోజకవర్గం చూడు, నీ నియోజకవర్గంలో ఏం పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. కళ్యాణదుర్గం పోతావు, క్యాండిడేట్ వేరే వాళ్ళని పెడతా అంటావు, ధర్మారం పోతావు, ఆఫీస్ పెడతా అంటావు. నువ్వు రాష్ట్రాల్లో ఆఫీస్ ఇంతవరకు పెట్టినావా బాబు? నువ్వు ప్రకాష్ రెడ్డి పెట్టినావా నువ్వు ఆఫీసు? 20 ఏళ్ళు అయింది నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెక్ట్ చేయబట్టి ఆఫీస్ ఒకటి పెట్టినావా? ధర్మారం పోయి ఆఫీస్ కడతా అంటావు. తాడిపత్రిలో ఎంతమంది నువ్వు మోసం చేయలే? లిస్టు ఇంకోటన్నా త్వరలో లిస్టు కానీ చెప్తాం. ఏమేమి ఎక్కడెక్కడ లోపాయకర ఒప్పందాల్లో రికార్డులు ఉన్నాయి మా దగ్గర. నేను ఇది ఇంకా ఆరంభమే, అంతం కాదు. మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సచ్చినా వైఎస్ఆర్, బతికినా వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నంత వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్.